కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్టులు తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. పాకిస్తాన్ తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్దత అంశాలపై అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరించనుంది. కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. ప్రధానంగా అటు భారత్, పాక్ మధ్య ఉన్నటువంటి 10 రాష్ట్రాలలో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సీఎంలు, సిఎస్ లతోటి కూడా కేంద్రం నిన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి భద్రతా చర్యలను చేపడుతుంది, చాలా పటిష్టంగా ఏర్పాటు చేయాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి అంశాలు, భద్రతా పరంగా అటు పాకిస్తాన్ తోటి తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షంతో భేటీ కానుంది. అఖిలపక్ష సమావేశాన్ని ఇవాళ ఉదయం 11 గంటలకు నిర్వహించనుంది. ఈ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ సమావేశానికి సంబంధించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ తో పాటు పీవీకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, సరిహద్దుల్లో భద్రత, సైనిక సన్నద్దత తదితర అంశాలపై కూడా ఈ అఖిలపక్షంలో కేంద్రం వారికి వివరించనుంది. భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి నిర్ణయాలు ఇప్పటికే ఒక యుద్ధ మేఘాలు అలుముకున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలను కూడా సమావేశపరిచి కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలను వెల్లడించబోతుంది. ఇప్పటికే మొదటిసారి నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులతోటి ఈ అఖిలపక్ష భేటీ గతంలో కొనసాగింది. అప్పుడే ఆపరేషన్ సింధూరు, ఇతర అంశాలకు సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అఖిలపక్ష ఆల్ పార్టీలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మరొకసారి కూడా ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం కొంత ఆసక్తి కలుగుతుంది. భారత్ ఇంకా మరొక స్టెప్ తీసుకోబోతుందా అనేది కూడా కొన్ని ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ కూడా నిన్న అక్కడి ప్రధాని షాబాజ్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో భారత్ మా మీద చేసినటువంటి దాడికి ప్రతీకారం తీసుకుంటామని ప్రధాని ప్రకటించినటువంటి క్రమంలో మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలన్న దాని మీద భారత ప్రభుత్వం ఉంది. అందుకనే ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా మరొకసారి పాకిస్తాన్ మీద ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాం అనేది కూడా ఈ అఖిలపక్ష భేటీలో చెప్పబోతున్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే పాకిస్తాన్ అటు భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రధానంగా బార్డర్ లో ఉన్నటువంటి 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అటు భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాక్ ఎప్పటికప్పుడు ఉల్లంఘనలకు పాల్పడతా ఉంది. కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడి కాల్పులు చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా పౌరులు చనిపోతున్నారు. కొంతమంది ఆర్మీ జవాన్లు కూడా నిన్న మరణించినట్లు వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా ఈ పాక్ నుంచి ఇంకా తీవ్రంగా కూడా కాల్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళబోతుందో అనేది కూడా కేంద్రము ఇప్పటికి ఒక స్పష్టమైన
ఆలోచనతోనే ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఒకవేళ మళ్ళీ దాడులు చేస్తే ఎలా ఉండాలి ఆ దాడులు? ఇప్పటికే కొన్ని ఉగ్రవాద సంస్థలను పాకిస్తాన్ లో గుర్తించినట్లు తెలుస్తా ఉంది. మరొక 12 ఉగ్ర స్థావరాలు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉందని కేంద్రం వెల్లడిస్తుంది. ఈ క్రమంలోనే కూడా మరొకసారి ఆపరేషన్ సింధూర్ 2 పేరుతో కూడా దాడి చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ అన్ని అంశాలను కూడా అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీలకు చెప్పే అవకాశం ఉంది. అందుకనే ఈ సమావేశాన్ని ప్రధానంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. నిన్న కేంద్ర కేబినెట్ లో సమావేశం కూడా కొనసాగింది. కేంద్ర కేబినెట్ లో కూడా నిన్న జరిగినటువంటి దాడి అంశము, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల మీద కూడా సమావేశంలో చర్చించినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి అన్ని అంశాలను కూడా ఆ పార్టీలకు చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా కేంద్రం తీసుకున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలుకుతున్నాయి. అందరూ కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అయితేంది, ఆర్మీ సేవలను కూడా ఘనంగా కొనియాడుతున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న అన్ని పరిణామాలను కూడా దేశ ప్రజలతో పాటు అన్ని పార్టీలతో కూడా పంచుకోవాలనేది కేంద్రం నిర్ణయంగా తెలుస్తా ఉంది. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.